నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కుళాయి వద్ద ఘర్షణ, పాత కక్షల నేపథ్యంలో రాడ్లు కర్రలతో దాడిలో నలుగురికి తీవ్ర రక్త గాయాలు. మనుబోలు మండలం పద్దిగోలు హద్దినవాడలో ఘటన. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం. చిలకూరు మండలం చింతవరం గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరులో బ్యాటరీ స్కూటర్ దగ్ధం. కర్నాలి వీధికి చెందిన కృష్ణారెడ్డి స్కూటర్ కు ఛార్జింగ్ పెట్టిన సమయంలో సంఘటన. స్కూటర్ తో పాటు ఏసీ ఫోన్ దగ్ధం. సుమారు 2 లక్షల రూపాయల నష్టం. అక్రమ కేసులకు భయపడేది లేదు, ఏ అధికారిని వదిలిపెట్టం. గూడూరు మండలంలోని మంగళపూరు గ్రామంలో వైకాపా సానుభూతిపరుడు సతీష్ యాదవ్ను పరామర్శించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆసుపత్రులు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో ఏర్పాటై ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ నిర్మాణం జరగనుంది. ఈ నేపథ్యంలో భాగంగా ల్యాబ్ నిర్మాణానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, వైద్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆసుపత్రిలో ల్యాబ్ నిర్మాణానికి 39,81,000 రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన సౌకర్యం కల్పిస్తామని ఆయన వివరించారు. శంకుస్థాపన జరుగుతుంది. ఇది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఇది అట్లాగే ఈ ల్యాబ్ నిర్మాణానికి 39,80,296 రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ కొత్త బిల్డింగ్ లో ల్యాబ్ ఉంటుంది, అలాగే స్టోర్ రూమ్ ఉంటుంది, రిసెప్షన్ రూమ్ ఉంటుంది, కంప్యూటర్ రూమ్ ఉంటుంది, అలాగే మరుగుదొడ్లు ఉంటాయి, అలాగే వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఇవన్నిటితో కలిపి ఈరోజు ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఈరోజు చేస్తున్నాం అన్న అట్లాగే అందరూ కూడా 24/7 హాస్పిటల్ ఉంటే బాగుంటుందని చెప్పి అందరూ కూడా కోరుతున్నారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని మన ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. దాంట్లో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దీనిపైన కూడా వీలైనంత వరకు త్వరలో అంటే అప్పటికప్పుడు చేయడం అనేది సాధ్యం కాదు, అది త్వరలో వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. డాక్టర్లు కూడా ఐటీకి వేసే విధంగా కూడా నేను మంత్రి గారితో మాట్లాడతానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ సెంటర్ మాది మొత్తం చుట్టుపక్కల అంతా మొత్తం పల్లెటూరు, మొత్తం విలేజెస్ కాబట్టి ఇది ఒక మంచి హాస్పిటల్గా ఎదగాలి. ఎందుకంటే బారిడపాలెం కోటలో కూడా కొత్త హాస్పిటల్ బ్రహ్మాండం కట్టినారమ్మా. నేను మొన్న పోయించాను మీటింగ్ కూడా. అక్కడ డాక్టర్ గారు కూడా అక్కడ బ్రహ్మాండంగా ఒక సపరేట్ గా పోస్ట్ మార్టం కి ఒక రూమ్ పెట్టుకొని పోస్ట్ మార్టం సంబంధించిన కేసులను ఇబ్బంది లేకుండా చేస్తుందమ్మా. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ రోజు మెయిన్ గా మనం చేసుకునేది ఏంటంటే మన చింతవరం గ్రామానికి బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ అనే ఒక బిల్డింగ్ ఒకటి శాంక్షన్ అయింది. దాని శంకుస్థాపన అప్పుడు జరిగింది. ఇదేంటంటే మనకు ఒక ల్యాబ్ అంటే ఈ బ్లాక్ లో ఉన్నటువంటి అన్ని పిహెచ్సిస్ కి సబ్ సెంటర్స్ అంటే సచివాలయానికి కూడా ఒక హై అండ్ రిఫరల్ యూనిట్ లాగా, అంటే ఏమైనా రక్త పరీక్షలు కావాలంటే ఎటువంటి రక్త పరీక్షలు ఇక్కడ చేయగలిగే విధంగా దాంతో పాటు ఒక ల్యాబ్ టెక్నీషియన్, కొందరు అసిస్టెంట్స్ ని కూడా ప్రభుత్వం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దువ్వూరు వినయ్ రెడ్డి, దువ్వూరు ప్రవీణ్ రెడ్డి, ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డి, శివకుమార్, సాయి, పద్మజ, అన్న మునిశేఖర్ గౌడ్, డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైకాపా సానుభూతి పరులపై అక్రమంగా కేసులు పెట్టించి వారిపై దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి నెల్లూరు వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గూడూరు మండలంలోని మంగళపూరు గ్రామంలో గాయపడ్డ వైకాపా సానుభూతి పరుడు సతీష్ యాదవ్ ను ఆయన పరామర్శించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు మండలం మంగళపూరు గ్రామానికి చెందిన వైకాపా సానుభూతి పరుడు సతీష్ యాదవ్ ను పోలీసులు కేసు నిమిత్తం స్టేషన్ కు తీసుకెళ్లి కుట్టి గాయపరిచారు. ఈ విషయాన్ని స్థానిక వైకాపా నాయకులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ మేరీ మురళీధర్ ఆదివారం గ్రామానికి చేరుకున్నారు. వారికి స్థానిక నాయకులు ఎద్దల నరేందర్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సతీష్ యాదవ్ నివాసానికి వెళ్లి యువకుడిని పరామర్శించి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మంగళపూరు గ్రామానికి చెందిన సతీష్ యాదవ్ ఫ్లెక్సీ చించివేశాడనే అనుమానంతో ఆయన పోలీసులు తీసుకెళ్లి తీవ్రంగా కుట్టి గాయపరిచారని, ఎలాంటి కేసు నమోదు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైకాపా కార్యకర్తలు సానుభూతి పనులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. అయితే అలాంటి వాటికి భయపడేది లేదని తెలిపారు. వైకాపా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులను తప్ప గుర్తించుకుంటామని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే ఇప్పుడు ఎన్నికలు జరిపించాలని, ప్రజల తీర్పు ఎలా ఉంటుందో తెలుస్తుందని ఆయన సవాల్ విసిరారు. కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా వారికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రధానంగా మేమందరం రావడానికి కారణం, ఎవరైతే నరేందర్ రెడ్డి అనుచరుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు సతీష్ యాదవ్ అనేటువంటి యువకుడు, ఆ పిల్లవాడు ఈరోజు ఉంటే ఎవరో ఫ్లెక్సీ చించేశారు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కట్టకుండా, ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా అనేక సందర్భాల్లో కోర్టులో, హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు స్పష్టంగా చెబుతున్నా మీరు ఎఫ్ఐఆర్ కట్టకుండా ఏ వ్యక్తిని కూడా పోలీస్ స్టేషన్లకు తీసుకురాకూడదు, తీసుకురావడం అక్రమ నిర్బంధం అని చెప్పి పదే పదే చెబుతున్నా వాటన్నిటినీ లెక్క చేయకుండా, లక్ష్య పెట్టకుండా ఈరోజు ఆ సతీష్ యాదవ్ అనేటువంటి పిల్లవాడిని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పారని చెప్పి తీసుకువెళ్ళి దారుణంగా హింసించడం జరిగింది. సారి ఆ కుటుంబాన్ని చూస్తే పాపం ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, ఆ భార్య, సతీష్ భార్య పాపం 9 నెలల నిండు గర్భవతి. అటువంటిది తన భర్తని తీసుకెళ్తున్నారు, కొడుతున్నారు, రాత్రులు పొద్దుపోయిన దాకా రాలేదు అంటే ఎదురు చూస్తా ఎంత ఆందోళనకు గురవుతుంది, ఏ విధంగా పాపం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది అనేటువంటిది ఈరోజు ఒకసారి చూస్తే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారుల వ్యక్తుల మీద ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంది. ఇది విధ్వంసకాండ కొనసాగడంలో భాగమా కాదా అనేటువంటిది ఈరోజు మనందరం ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం. తీసుకొచ్చి నిర్బంధించి ఇప్పుడు ఆ పిల్లవాడి మీద అకారణంగా చేయి చేసుకున్నారో వాళ్ళ మీద విచారణ జరిపిస్తాం. ఎవరిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది నవ్వుకుంటున్నారు, ఇంకా మీరు వస్తారా, మీకంత సీన్ ఉందా అని మాట్లాడుతున్నారు. ధైర్యం ఉంటే చంద్రబాబుకి, ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్, ధైర్యం ఉంటే పురంధరేశ్వర గారికి ఈరోజు ఎన్నికలు పెట్టి చూస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ప్రజలు 8 నెలలలోనే చంద్రబాబు నాయుడు పరిపాలన పట్ల ఎంత. ఇంకా ఎమ్మెల్సీ మేరీ మురళీధర్ తదితరులు మాట్లాడారు. 24-25 ఏళ్ళు ఉంటాయి. అనుమానం కింద ఎలాంటి సాక్ష్యం లేదు, ఎలాంటి ప్రూఫ్ లేదు. అనుమానం కింద కేవలం అతను ఇక్కడ బాధ్యత వహిస్తున్నటువంటి నరేందర్ రెడ్డి గారి మనుషులతో, ఆయనతో సానుకూలంగా ఉంటారనే ఒక కక్ష పూరితమైనటువంటి ఆలోచనతో అతను తీసుకెళ్ళి పైశాచికంగా రౌండ్కి 40 లెక్కన, కింద కాళ్ళకి 20 దెబ్బలు, చేతికి 20 దెబ్బలు, రౌండ్ అంటూ అనేక రౌండ్లు ఆ పిల్లవాడిని దారుణంగా చితకబాదడం జరిగింది. అతను విషయాలు చెప్తున్నాడు, సార్ నన్ను తొందరగా కొట్టారు, అయినా పర్లేదు నన్ను తొందరగా వదిలేయండి, నా భార్య గర్భవతి, మానసికంగా బాధపడుతుంది అని ఎంత మొరపెట్టుకున్నా విచక్షణ లేకుండా ఆ వ్యవస్థలో కొంతమంది అయితే ఏజెంట్లాగా, పచ్చపార్టీ ఏజెంట్లాగా వ్యవహరించారు. దారుణమైన విషయం ఏంటంటే, కుటుంబ సంబంధించినటువంటి రక్తబంధం ఉన్నటువంటి వాళ్ళ అన్న ఆతృతతో చూడడానికి పోతే అతను కూడా కొట్టడమే కాకుండా
అతను చూడడానికి 2000 రూపాయలు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేందర్ రెడ్డి, ఎంపీపీ గురవయ్య, వాయుగుండ్ల నాగరాజ్, సునీల్ రెడ్డి, రాధారెడ్డి, మసూదన్ రెడ్డి, సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని డీఎస్పీ గీత సూచించారు. వాకాడ్లోని పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. వాకాడ్లోని పోలీస్ స్టేషన్ డీఎస్పీ గీత తనిఖీ చేశారు. స్టేషన్లోని పలు రికార్డులు పరిశీలించారు. స్టేషన్ పరిధి గురించి సిఐ హుస్సేన్ బాషా, ఎస్ఐ నాగబాబుతో చర్చించారు. అలాగే క్రైమ్ రేట్, పెండింగ్ ఫైల్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో నిర్మించిన శిథిలావస్థలో ఉన్న పోలీస్ స్టేషన్ ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ గీత మాట్లాడుతూ పెండింగ్ కేసులు పరిష్కరించాలన్నారు. పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆమె వివరించారు. మనుబోలు మండలంలోని బద్దివోలు హరిజన వార్డులో ఇరు వర్గాల వారు ఘర్షణ పడ్డారు. ఓ వర్గానికి చెందిన వారు దాడి చేయడంతో నలుగురికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. ఈ మేరకు క్షతగాతులు గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మనుబోలు మండలంలోని బద్దివోలు హరిజన వార్డులో ఆదివారం ఇరు వర్గాల వారు ఘర్షణ పడ్డారు. కుళాయి వద్ద నీటి కోసం మహిళలు గొడవ పడ్డారు. ఈ గొడవ కాస్త దాడి వరకు తీసుకెళ్లింది. పలు కుటుంబాల వారికి గతం నుండి వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుళాయి వివాదాన్ని ఆసరా తీసుకుని రాడ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. హరిజన వార్డుకి చెందిన శివశంకర్, బ్రహ్మయ్య, భాగ్యమ్మ, లతా, కామాక్షి, వరమ్మ, శివ, సుధీర్, సేనయ్య తదితరులు కలిసి దాడి చేయడంతో కిరణ్, మమత, శాంతి, రాజేష్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాతులు గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుళాయి కాడ కొద్ది మామూలుగా కుళాయి మీద తోసేసారు, తాగేసి కొట్టేశారు, మొత్తం రానికుంటా మే కొట్టేశారు. వాటర్ ఏంటంటే లీక్ అవుతాయి, వేస్ట్ నీళ్ళన్నీ లీక్ అవుతుంది. పడితే ఈరోజు అడిగాడు అందరికి కంపెనీ కొద్ది అని చెప్పి కుళాయి అని చెప్పి వేస్తున్నాడు. నీళ్ళు వేసేదానికి గొడవ వచ్చేసారు. ఈరోజు అది అందరూ పడిపి కొట్టేశారు. నేను నా పిల్లకాయలు ఇంట్లో ఉంది అమ్మ, మా ఇంట్లోకి అందరూ వచ్చేసారన్న. అన్న పేరు కొమ్మోలు నాగన్న, కొమ్మోలు నరేంద్ర కుమారు, కొమ్మోలు మస్తానమ్మ, కొమ్మోలు భాగ్యమ్మ, కాయలు చక్క వాళ్ళందరూ వచ్చి కొట్టుకొని కొట్టేసి గిచ్చి పెరిచేసి గొడవ ఎందుకు వచ్చిందమ్మా? వీళ్ళు గొడవ వేసుకున్నారన్న. నన్ను చేశారు, ఆ గొడవల మీద వచ్చేసి నన్ను కొట్టేశారన్న. వాళ్ళందరూ వచ్చి ఎవరు లేరు, దీన్ని చంపిండి, దీని బిడ్డలు నన్ను అంట పరిగిస్తే వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తా ఉంటారు. బిడ్డలు వచ్చి ఆ అన్నోళ్ళు వాళ్ళందరూ వచ్చి కొట్టి గిచ్చి పెరికేశారన్న. వాళ్ళందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళు ముగ్గురు ఇద్దరు మగవాళ్ళు, ముగ్గురు ఆడవాళ్ళు వచ్చి నన్ను కొట్టింది. నా కొడుకు నాకు గుండె మీద కాలుతో కొట్టారు, గిచ్చి పెరికేశారు. దండం కూడా పెట్టా, ఏడ్చా, కాళ్ళు పట్టుకున్నా. అయినా కానీ దాన్ని చంపిండి, దాని కొడుకుని చంపిండి, ఎవరు లేరు ఇప్పుడు అని అంటా ఉన్నారు. నాది బద్దెల గ్రామం, నా పేరు మల్లీశ్వరి, కోవూరు మల్లీశ్వరి. నేను ఒక అబ్బాయిని ఇష్టపడి చేసుకున్నాను సార్. ఇది జరిగింది. నేను మామూలుగా డ్యూటీకి వెళ్ళిపోతా ఉన్నా, ఇంట్లోనే ఉండను. రేతులు వస్తాం మేము. ఆ రేతుల విషయంలో మా తోడుకోడలు అమ్మాయి మా తమ్ముడు కూతురిని పచ్చిగా బూతులు అడిగింది. ఎట్టంటే ఆ బూతులు వినలేనంత అడిగింది. అది ఏంటంటే మా తమ్ముడు మిద్దిపై నుంచి చూసేశాడు. ఒక బిడ్డని ఒక తండ్రి కాడ ఆ మాటలు ఒక అమ్మాయి అడుగుతుంటే ఎవరు తట్టుకోలేరు. అది నేను మా బిడ్డని అడగబాకండి, ఎందుకు అడుగుతున్నామంటే మా పక్కన ఉండే తోడుకోవడాలు అనిపించుకున్న అమ్మాయికి నెలలో అందరి మీదకి వచ్చేసింది, మా మీద కొట్టడానికి. మేము కొట్టించుకొని మేము బాధలు పడేటప్పుడు నాకు అసలు తెలుగు పడిపోయినా. నేను పడిపోయి చేసేటప్పుడు ఆమె మీద కావాలని కేసు పెట్టి మా మరిదని పిలుచుకున్న సుధీరు నేను పెట్రోల్ పోసేసుకుంటాను ఆమె మీద కానీ కేసులు పెట్టకపోతే ఆమెను ఉండకూడదని చేశాడు. ఎందుకంటే మేము ప్రేమించుకొని చేసుకున్నాం. మేము ఉండకూడదు, ఆ ఇంట్లో నేను ఉండకూడదు, నా బిడ్డలు ఉండకూడదు, నా భర్త ఉండకూడదు. కనీసం నా భర్తను కూడా కోర్టుకు లాగాడు. మాది వాళ్ళదొక్కలం, మాదొక్కలం. మా కులంలో అమ్మాయి ఉండకూడదు, అమ్మాయిని ఏమైనా చేయాలా అనేసి మా మరిది ఊరంతా మొగోళ్ళు వచ్చి ఆ కొలాయి పూర్తి చేశారు. మొగోళ్ళు వచ్చి కొలాయి పూర్తి చేసే లోపల కొలాయి ఎందుకు పూర్తి చేస్తారు, మీకు ఏమన్నా అవసరమా, గవర్నమెంట్ కొలాయి పూర్తి చేయమాకండి, నీకు ఎవరికి అడిగేదానికి, నువ్వు ఎవరికి అడిగేదాన్ని ఏందని మణిగాడు అనే లోపల దానిలో వచ్చి నైటీ పెట్టి చించేసాడు. నైటీ అంతా బాగా చిరిగిపోయి ఉంది. తర్వాత వచ్చేసి నన్ను ఇట్లా పట్టుకొని లాక్కోబోతుండే లోపల మా భార్యను ఎందుకు లాక్కోబోతున్నావు అని మా ఆయన అడిగాడు. మా ఆయన తలకాయ కొట్టేశాడు. వాళ్ళ ధనిజయ్య వాళ్ళ అన్న వచ్చి నా చెవు మీద కొట్టేశారు. చెవులో నుంచి ఆమెను పెట్టి ఆడే కాకిపోయే లోపల ఇంకా టికామక్క అయిపోయి పడిపోయినాను. పడిపోయే లోపల 110 వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చారు. కేసు పెట్టారా? కేసు పోలీసు వాళ్ళు అంతకు ముందుగా ఫస్ట్ సారిగా మేము ఇట్టే మా మీద ఇంటి మీదకి వచ్చారు సార్. ఇంటి మీదకి వచ్చి ఇట్టే గందరగోళం చేసి వీడియోలతో సహా మేము చూపించాము.
మా మొగోళ్ళు లేని టయానికి 40 మంది ఇళ్ళ మీదకి వచ్చి వేస్తున్నారు. 40 మంది ఇల్లు అవి వాళ్ళవి, మా 10 మంది ఇల్లు లేవు. మా ఇట్టే వచ్చి ఆమెను కొట్టేస్తుంటే సాక్ష్యాలు వీడియోలు అన్నీ చూపించాము. పోలీసు వాళ్ళకి చూపించినా కానీ పోలీసు వాళ్ళుగా మాకేమి సాయం చేయలేకపోయారు. గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో ఓ బ్యాటరీ స్కూటర్ కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఆ ఇంట్లో ఉన్న ఏసీ ఫోన్లు కూడా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పట్టణంలోని కర్నాల వీధిలో ఉంటున్న కృష్ణారెడ్డికి చెందిన బ్యాటరీ స్కూటర్ ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఇంట్లో వాహనానికి ఛార్జింగ్ పెట్టే సమయంలో ఒకసారిగా మంటలు వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్కూటర్తో పాటు ఏసీ ఫోన్ పూర్తిగా కాలిపోయాయి. ఈ సంఘటనలో సుమారు 2 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. ఇదే విషయమై జనసేన నాయకులు నయీం తదితరులు మాట్లాడారు. నా పేరు నయీం, గూడూరు జనసేన పార్టీ చిరంజీవి అధ్యక్షుడిని. ఉదయం మార్నింగ్ మన బాబాయ్ తెలిసిన వాళ్ళు కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఏంటంటే కాల్ చేశారు. అలా ఈ విధంగా బ్యాటరీ కాలిపి మంటలు వచ్చి ప్రమాదం జరిగిందని చెప్పి వెంటనే ఇక్కడికి వచ్చాం. మేము స్పందించాం. చూస్తే ఇది ఎంతవరకు న్యాయం అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒకటే చెప్తాం యజమానులకి, జనాల్ని ఇబ్బంది పెట్టే వాహనాలు మీరు ఎందుకు తయారు చేస్తున్నారు? ఏంటంటే ఇది పబ్లిక్గా జరగలేదు కాబట్టి, ఎవరికి ప్రాణహాయం ఏం జరగలేదు కాబట్టి ఇక్కడితో మునిగిపోయింది. లేదనుకుంటే ఎంతవరకు ప్రమాదం, అదే పబ్లిక్లో జరుగుంటే ఎంతమందికి నష్టం అయ్యేది ఒకసారి ఆలోచించండి. జనాల్ని ఇబ్బంది పెట్టి ఏదైనా వాహనాలు తయారు కానీ ఏదైనా చేస్తే మేమైతే ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇదే వాహనము పబ్లిక్లో ఉంటే ఎంతమందికి ప్రాణహానం ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. దయచేసి మళ్ళీ ఇదే విధంగా చెప్తున్నాము. దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తే మేము ఎంత దూరమైనా పోరాడి దీన్ని యజమాని దాకా తీసుకుని పోయేసి ఆ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మూపించేదాకా మేము పోరాడతామని చెప్పి మరోసారి తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఆర్థికంగా చూసుకుంటే ఏసీ చూస్తే 60,000 రూపాయలు, సెల్ ఫోన్ చూసి 50,000 రూపాయలు, బండి చూస్తే 1,20,000 రూపాయలు. ఇది కాకుండా ప్రతి మార్నింగ్ వీళ్ళు లేచి ఛార్జింగ్ పెట్టుకుని ఒక రీడింగ్ అనేది ఉంటుంది అనమాట. ఎన్ని కిలోమీటర్లు మనం ఈరోజు తిరిగాం, ఎన్ని కిలోమీటర్లు మనం పోవాలని చెప్పి. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ కూడా 8ంటికి ఛార్జింగ్ పెట్టేసి. నా పేరు ప్రసాద్ అండి. మాకు ఎలక్ట్రికల్ బైక్ ఉందండి, ఒకినోవా. ఈ ఒకినోవా ఏంటంటే ప్రతిరోజు ఛార్జింగ్ అయిపోతే రీఛార్జ్ చేసుకోవడానికి అని చెప్పేసి పెడతాము. బ్యాటరీ ఛార్జింగ్ చేసుకొని తీసుకొచ్చి మార్నింగ్ పెట్టాము. బయటకు వెళ్ళాలి మార్కెట్కి అని తీసుకొచ్చి బాబు పెట్టాడండి. రీడింగ్ తీసుకుంటాం అనమాట. రీడింగ్ తీసుకుంటే ఎన్ని కిలోమీటర్లు తిరగాలి అని మర్చిపోతాం కదా, అందుకోసం రీడింగ్ తీసుకుంటాం. ఫోటో తీసి ఇటు పెట్టాడు మొబైల్. అది పెట్టిన తర్వాత ఏమంటే పొగలు వస్తున్నాయి డాడీ అని చెప్పి డోర్ కూడా వేయలేదు. నా కోసం పరిగెచ్చాడు లోపలికి. నాన్న పొగ వస్తుందని. వచ్చే లోపల మంటలు ఉవ్వెత్తున వచ్చిన తర్వాత మొబైల్ వేలిపోయింది, బండి వేలింది, తర్వాత వచ్చేసి ఏసీ కాలిపోయింది. ఇదండి జరిగింది ఈరోజు. ఇదే కానీ లోపల ఉన్నటువంటి ఒక పేషెంట్ ఉన్నారు, పెద్ద ఆవిడ, ఆ ఆస్మా పేషెంట్. ఆమెకి ఏం కాకుండా ఈ అద్దాలు పగిలిపోయి అంతవరకు ఇదయింది. ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేదు. కాకపోతే ఆర్థికంగా బాగా ఇబ్బంది పడ్డాము. బండితో పాటు బండి వచ్చేసి 1,25,000 బండి, ప్లస్ ఏంటంటే మొబైల్ ఒక 50,000 రూపాయలు మొబైల్, ఏసీ అండి 60,000 రూపాయలు ఏసీ. ఇది జరిగింది. క్రికెట్ పోటీల్లో గెలిచిన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. చిలకూరు మండలంలోని కలవకొండలో సీనియర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ పోటీల కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్ బాబు, అసోసియేషన్ అధ్యక్షుడు చేవూరు నాగరాజు, మోహన్, రఘుబాబు, మధు తదితరులు పాల్గొన్నారు. మరొకసారి మా అందరి రెండో శనివారం రోజు సాయంత్రం క్రీడలు మంచి ఆటలను ప్రోత్సహిస్తూ ఈ కలవకొండ గ్రామంలో ఇంత చక్కగా ఈ గ్రౌండ్ ఏర్పాటు చేసిన కేసీసీ టీం కూడా మా సీనియర్ క్రికెటర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నాకు పరిచయం ఉన్నప్పుడు కూడా మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి మా నాగరాజ. కాబట్టి ఆయన నాయకత్వంలో ఇంకా కూడా ఈ యొక్క చిలకూరు మండల సీనియర్ క్రికెట్ టోర్నమెంట్ ఇంకా కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క టోర్నమెంట్ జరపాలని, ఇంకా పేదలకి, ఇంకా చదువుకునే విద్యార్థులకి మీరు పూర్తి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అలాగే మాధవ్ మాట్లాడుతూ ఏదో చెప్పాడు, ఆయన నాకైతే గతం ఇప్పుడు నేను ఎన్ని పట్టించుకోండి నేను చెప్తున్నాను, ఎవరిని పట్టించుకున్నాను కాదు. మీ అందరి దయ వల్ల రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచా. గతంలో చూస్తుంటారు మీరు, గత ఎమ్మెల్యే ఇప్పుడు అదే పరిస్థితి. మాకు పేదవాళ్ళు అంటే మా సొంతం, దాంట్లో రెండో మాట రాజీ కూడా లేదు. గొప్పలతో రాజీ లేదు, పేదలతో మాత్రం ఎంత తగ్గతే అంత తగ్గత పేదల విషయంలో.
గొప్పలది మాత్రం తగ్గే సమస్య లేదు, దాంట్లో ఒప్పుకునే సమస్య లేదు. ఎక్కడన్నా పోరాడడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి మాలో చెప్తూ మీ పైన నాకు ఎటువంటి పరిస్థితులు ఎంత కూడా లేదు నాయన, దాంట్లో డౌట్ లేదు నాయన. మీ అసోసియేషన్ మంచి అసోసియేషన్ చెప్తున్నాను కదా, నారాజు చెప్పానంటే చెప్తున్నా. నాయుడుపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ హాజరై మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారన్నారు. నాయుడుపేట మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆమె వివరించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. బాడీ మీటింగ్ నేను అటెండ్ అయింది. సో ఇంపార్టెంట్ మనం డిపార్ట్మెంట్స్ అన్ని కూడా విన్నాము. సో ఎక్కడైతే ఇప్పుడు మనకు పంచాయతీ రాజ్ వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను, మనకు ఈ మండలంలో చాలా రోడ్స్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఫిబ్రవరి ఎండింగ్ లోపు మనకు అన్ని వర్క్స్ అయిపోవాలి. దాని గురించి కొంచెం ఇంట్రెస్ట్ తీసుకోవాలి. అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా సమ్మర్ వస్తుంది కాబట్టి వాటర్ ఫెసిలిటీ ఎక్కడ సులువుపేట కాన్స్టిట్యున్సీలో ఎక్కడ వాటర్ ఫెసిలిటీ ప్రాబ్లం లేకుండా ముఖ్యంగా నాయుడుపేట మండలంలో కూడా కేర్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఇప్పుడు చెప్పిన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురండి. ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి మీరు ఇష్యూస్ ఏమైనా ఉంటే నా దగ్గర తీసుకొస్తే అవి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రోన్స్ గురించి అలాగే ఈ స్కీమ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవన్నీ జనాల్లోకి వెళ్ళేలాగా కూడా దాన్ని ఎక్కువగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అలాగే కృషి సిటీ సాగు రైతులకు సంబంధించి జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు ఎకరాకు 8 లక్షల పరిహారం ప్రకటించారు. దీంతో కోట మండలంలోని గున్నంపడియా గ్రామంలో సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చిత్రపటాలకు రైతులు పాలాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య, చెంగళరావు, శివకృష్ణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. క్యాబినెట్ మీటింగ్లో ఈ సిబిఐసి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కొరకు ఏదైతే రైతులు భూములు ఇచ్చారో వాళ్ళకు సంబంధించి నిన్న ఏపీ క్యాబినెట్లో ఒక ఎకరాకు గాను 8 లక్షల రూపాయలు నష్టపరిహారం కేటాయిస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా గూడూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి డాక్టర్ ప్రాసిం సునీల్ కుమార్ గారి మన కూటమి గెలిచిన తర్వాత ఇదే కంపెనీలో సిటీ అని ఒక కంపెనీని తీసుకురావడం జరిగింది. అక్కడ మొట్టమొదటిసారిగా అసలు అక్కడ ఏం పంట పండిస్తున్నారు, అక్కడ ఏమి వేస్తున్నారు, వాళ్ళు ప్రజలు అసలు ఏమి ఇబ్బంది పడుతున్నారు తెలుసుకోవడం కోసం ఒక సర్వేని నిర్వహించిన ఘనత మన సునీలందే. పంపించడం, సర్వేలు నిర్వహించడం, ఇక్కడ వేరుశెనగ జరుగుతుంది, 3 కార్లు వేస్తున్నారు, ఇక్కడ వాటర్ సదుపాయం బాగుంది. సో అందరూ ఎంతో కొంత ఖర్చు పెట్టి పేదలు దాన్ని వేరుశెనగ వేయించుకుంటున్నారని చెప్పి చెప్పడంతో కలెక్టర్ గారు మన సునీలన్న అందరూ పరిశీలించుకొని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మనకు కలెక్టర్ మీటింగ్లో 7 lakhs ప్రకటించిన వాస్తవం అందరికీ తెలిసిందే. అది కూడా గొప్పతనమే. 1 లక్ష అక్కడ 7 lakhs. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో భీష్మ ఏకాదశి సందర్భంగా హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అదివో అల్లదివో శ్రీ హరివా
గూడూరు మండలం కొందకూరు గ్రామ సమీపంలోని కనుమరాయకొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ, పొందు సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్థిరవాసుఖ్యాయాం ఏకాదశమ్యాం మార్కండేయో నామదేశ్యాః ఆచార్యపర్యంతం వందే గురవరం గురం యో నిత్యమచ్యుతపదాం భరిష ప్రోక్షం ఆవరసం జాతమగణ ఆజావ్యాః విష్ణోర్నకం వీర్యాని ప్రవోచం యత్ప అది పొట్టుగా ఉన్నప్పుడు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుళాయి వద్ద ఘర్షణ, పాత కక్షల నేపథ్యంలో రాడ్లు కర్రలతో దాడిలో నలుగురికి తీవ్ర రక్త గాయాలు. మనుబోలు మండలం పద్దిగోలు హద్యనవాడలో ఘటన. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం. చిలకూరు మండలం చంతవరం గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరులో బ్యాటరీ స్కూటర్ దగ్ధం. కర్నాలి వీధికి చెందిన కృష్ణారెడ్డి స్కూటర్ కు ఛార్జింగ్ పెట్టిన సమయంలో సంఘటన. స్కూటర్ తో పాటు ఏసీ ఫోన్ దగ్ధం. సుమారు 2 లక్షల రూపాయల నష్టం. అక్రమ కేసులకు భయపడేది లేదు, ఏ అధికారిని వదిలిపెట్టం. గూడూరు మండలంలోని మంగళపూరు గ్రామంలో వైకాపా సానుభూతిపరుడు సతీష్ యాదవ్ను పరామర్శించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.